ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థిని విగత జీవిగా మారడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి అనారోగ్యం కారణంగా అమెరికాలోనే మృతి చెందినట్లు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఎన్నో ఆశలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన ఆ యువతి అకాల మరణం ఆ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే, రామకృష్ణ నాగమణి దంపతులకు ఏకైక కుమార్తె రాజ్యలక్ష్మి. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ కోర్సును ఇటీవల పూర్తి చేసుకుంది. చదువు పూర్తవడంతో ఆమె అమెరికాలోనే ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేది. అయితే రాజ్యలక్ష్మి తన కుటుంబ సభ్యులతో చివరిసారి మాట్లాడినప్పుడు తనకు తేలికపాటి జలుబు, ఆయాసం ఉన్నట్లు తెలిపింది. చికిత్స నిమిత్తం డాక్టర్ అపాయింట్మెంట్ను సైతం ఆమె ముందుగానే తీసుకుంది. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆమె తన స్నేహితులతో కలిసి నిద్రకు ఉపక్రమించింది. అయితే మరుసటి రోజు ఉదయం రాజ్యలక్ష్మి నిద్ర లేవలేదు. అయితే ఆమె స్నేహితులు ఎంత ప్రయత్నించినా స్పందించకపోవడంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె తుది శ్వాస విడిచినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త తెలియగానే రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కారంచేడు గ్రామం సైతం ఈ విషాద వార్తతో తీవ్ర సంతాపంలో మునిగిపోయింది. అయితే రాజ్యలక్ష్మి మృతిపై స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యలక్ష్మి మృతదేహాన్ని అమెరికా నుంచి స్వస్థలానికి తీసుకురావడానికి అవసరమైన పూర్తి ఏర్పాట్లను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక విదేశాల్లో చదువుకోవడం, స్థిరపడడం లాంటి కలలతో ఉన్న యువతి అకాల మరణం తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులను సైతం కలిచివేసింది.